నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఖాన్. నేను రాజశేఖర్. ప్రధానంగా చూసుకుంటే వివిధ వార్తాపత్రికలోని ముందుగా ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. ఈనాడుకు వెళ్దాం. ఈనాడుకు సంబంధించి ప్రధానంగా గండం గట్టెక్కేదెల అనే ఒక హెడ్లైన్ కనిపిస్తూ ఉంది మనకి. సో ఎల్లంపల్లి నుంచి నీళ్లు తోడేందుకు అత్యవసర ఏర్పాట్లు, గోదావరి రోడ్డు నిర్మాణం, పంపు సిద్ధం, సాగర్ నుంచి ఎత్తిపోతలకు అదే తరహా కార్యాచరణ అంటూ కూడా కనిపిస్తుంది. జలాశయాల్లో పడిపోతున్న నిల్వలు, తాగునీటి ఇబ్బందులపై సర్కారు అప్రమత్తం అంటూ వార్త కనిపిస్తుంది. కవితను అరెస్టు చేసిన సిబిఐ అనే ఒక వార్త కనిపిస్తుంది. నేడు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచే అవకాశం, రిమాండ్ కోరినటువంటి కేంద్ర దర్యాప్తు సంస్థ అనేటువంటి వార్త కనిపిస్తూ ఉంది. అలాగే మీరు కొట్టే దెబ్బకు జగన్ అదిరిపోవాలంటూ కూడా నిన్న సీఎం సంబంధించిన మాజీ సీఎంకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంబాజీపేట సభకు వస్తూ ప్రజలకు అభివాదం చేస్తున్న చిత్రపటం వేస్తూ కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. 5 ఏళ్ల నరకానికి, సంక్షోభానికి తెరదించేద్దాం, ఎస్సీ మైనార్టీలకు డిక్లరేషన్ తెస్తాం, అంబాజీపేట ప్రజాగర్జన సభలో తెదేపా అధినేత చంద్రబాబు, పవన్ వ్యాఖ్యానించిన సంబంధించిన వార్త కనిపిస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల అధికారంలో ఉంటుందని కూడా రేవంత్ రెడ్డి మా సీఎం, రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ము ఎవరికి లేదంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నిన్న ఘాటైన వ్యాఖ్యలు చేశారు. లీజు రద్దు చేసి మళ్ళీ ఎలా ఇచ్చారు అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి భాజపా శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి కొన్ని ప్రశ్నలకు సంధించారు. 25న జేఈ మెయిన్ ర్యాంకు అనే ఒక వార్త కూడా కనిపిస్తుంది. అలాగే రంజాన్ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రులు, నాయకులు విందు ఏర్పాటు చేశారు. ఆయన అక్కడ షబ్బీర్ అలీ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మరొక వార్త చూసుకున్నట్టు కనుక సైబర్ ఠాణాల్లో కేసులు షురు అంటూ కూడా ఒక వార్త కనిపిస్తూ ఉంది. అలాగే బడిఈడిలో జబ్బు, నడివయసులో ముప్పు అనే ఒక వార్త ప్రధానంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. చిన్నప్పటి నుంచి అనారోగ్యం, పెద్దయ్యాక దుష్ప్రభావం అనే వార్త కనిపిస్తుంది. అలాగే గురుకులాల్లో ఆర్ట్స్ టీచర్ పోస్టులకు మళ్లీ పరీక్ష, హైకోర్టు ఆదేశం, ప్రశ్నాపత్రం తెలుగు, ఆంగ్లంలో ఉండాలని స్పష్టీకరణ అనే వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అలా చివరిగా ఇందులో చూస్తే 2 బోర్లు వట్టిపోయాయి అంటూ కూడా ఒక రైతుకు, రంగారెడ్డికి సంబంధించినటువంటి రైతుకు సంబంధించిన వార్త కూడా ప్రచురించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ప్రధాన హెడ్లైన్గా త్వరలోనే నేతలకు నోటీసులు అనే వార్త మనకి హైలైట్ అవుతుంది. ట్యాపింగ్ కేసులు, రాధాకిషన్ వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు వేగం, మొదటి ఎవరికి నోటీసులు ఇవ్వాలనే దానిపై కసరత్తులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉందని వార్త కనిపిస్తోంది. సాంబశివరెడ్డిని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించింది ప్రభుత్వం. రాజకీయ నాయకులకు నోటీసులపై త్వరలోనే వెల్లడి అంటూ కూడా సిపి శ్రీనివాసరెడ్డి నిన్న వ్యాఖ్యలు చేశారు. నీటి కుట్రలు అనే వార్త కనిపిస్తుంది. హైదరాబాద్లో సరిపడా నిల్వలు ఉన్నా సరఫరా చేయనటువంటి వైన్ ఉందని, ట్యాంకులు పొంగు పొర్లుతున్నప్పటికీ ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కూడా వార్త ఇక్కడ ప్రచురించింది ఆంధ్రజ్యోతి. అలాగే అన్నదాతలకు చలని కబురు, ఈసారి ముందే రానున్నటువంటి నైరుతి ఋతుపవనాలు కూడా వార్త కనిపిస్తుంది. సీఎం చెప్పిన పెంచేదెల్లే అనే ఒక వార్త ప్రధానంగా హెడ్లైన్ కనిపిస్తుంది. ధాన్యం కొనుగోలులో ట్రేడర్లు, మిల్లర్ల దందా, కనీస మద్దతు ధర కన్నా తక్కువకే కొనుగోలు, నాణ్యత ప్రమాణాల పేరుతో అడ్డగోలు కోత, క్వింటాకు 500 నుంచి 600 దాకా కట్ అంటూ ఒక వార్త ప్రధానంగా కనిపిస్తుంది. తక్కువ ధర చెల్లిస్తే సహించేది లేదని కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ట్వీట్, ఆంధ్రజ్యోతి కథనాన్ని జోడిస్తూ రేవంత్ రెడ్డి ట్వీట్ కూడా ఉంది. కలెక్టర్ ఎవరైతే రోహిత్ సింగ్కు అభినందన కూడా తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3 ట్రేడర్లపై కేసులు నమోదు చేశారు. కార్యదర్శిపై వేటి వెంటనే దానికి సంధించడం, చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిబిఐ వంతు అనే ఒక వార్త కనిపిస్తుంది. కవితను అరెస్టు చేసిన దర్యాప్తు సంస్థ అనే వార్త ఉంది. ఘనంగా ఈది వేడుకలను మరొక వార్త ఉంది. మసీదును దుశ్శాసన పాత్ర అంటూ కూడా కిషన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వార్త కనిపిస్తుంది. నిన్న బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్తో దోస్తీ, మజ్లిస్ వ్యతిరేకత ఓట్లను చీల్చేందుకే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒప్పందం అంటూ కిషన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లు సీఎం రేవంత్ రెడ్డి ఉంటారు. సో ఆయన సారథ్యంలో పనిచేస్తామంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేశారు. రేవంత్కు మద్దతు ఇవ్వడం కొందరికి నచ్చట్లేదంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. తన ఖమ్మమిస్తే గెలుస్తానని కూడా చెప్పారు. ఇజ్రాయెల్పై ఏ క్షణంనైనా ఇరాక్ దాడి అనే ఒక వార్త కనిపిస్తుంది. గిగ్ వర్కర్లకు భద్రత ఏదనే వార్త ప్రధానంగా ఆందోళన కలిగించే వార్త కనిపిస్తుంది. అమలు కాని 5 లక్షల రూపాయల ప్రమాద బీమా, సర్కారుకు సహకరించని ఆయా కంపెనీలు గిగా వర్కర్ల వివరాలు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారంటూ వార్త కనిపిస్తుంది. ఆలయం కాదు, ఆదాయం ముఖ్యం అంటూ కూడా వార్త కనిపిస్తుంది. నిరుద్యోగ తీవ్రత ఆందోళన కలిగిస్తున్న 27% మంది అనే వార్త ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. ఉగ్రవాదులకు వారి ఇలాకాలోనే చంపుతామంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ మోదీ నిన్న ప్రచారంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వార్త కనిపిస్తోంది. అలాగే తర్వాత సాక్షి చూద్దాం. సాక్షికి సంబంధించి వార్త చూస్తే యాసంగి దిగుబడి అనే ఒక వార్త కనిపిస్తుంది. దగ్గరున్న ధాన్యం దిగుబడి ఈసారి 1.06 కోట్ల రూపాయల టన్నుల్లోనే వచ్చే అవకాశం ఉందంటూ వార్త కనిపిస్తుంది. వ్యవసాయ శాఖ 2వ ముందస్తు అంచనా నివేదికలో వెల్లడి అనే ఒక వార్త కనిపిస్తుంది. అలాగే రైతులు మోసం చేస్తే సహించేది లేదంటూ కూడా అక్కడ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపడంతో ఒక వార్త కనిపిస్తుంది. సమ్మర్ కాస్త కూల్ అంటూ కూడా కనిపిస్తుంది. ఒకసారి రాష్ట్రంలో
తగ్గినటువంటి ఉష్ణోగ్రతలు, వర్షాలు పడే సూచనలు ఉండడంతో చల్లని కబురంటూ వార్త కనిపిస్తుంది. కవితను అరెస్టు చేసిన సిబిఐ ప్రత్యేక కోర్టులో సవాల్ చేసిన కవిత రెగ్యులర్ కోర్టుకు వెళ్లాలన్న న్యాయమూర్తి అనే వార్త కనిపిస్తుంది. దర్శకరత్న పేరుతో అవార్డులు తమ్మారెడ్డి భరద్వాజ వెల్లడి అనే వార్త కనిపిస్తుంది. అలాగే మరొక వార్త చూసుకుంటే వ్యవస్థలన్నీ రేవంత్ గుప్పిట్లో ఉన్నాయంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేత. ఆ వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నగదు అక్రమ రవాణాపై సిట్ నజర్ అనే ఒక వార్త కనిపిస్తుంది. రేపు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అనే ఒక వార్త కూడా కనిపిస్తుంది. రాష్ట్రంలో పెండింగ్ ఉన్న ముగ్గురు అభ్యర్థులు అంటే ఈరోజు భేటీ కాబోతుంది, రెండో రోజు పర్యటన కూడా, దానికి సంబంధించి వార్త కూడా కనిపిస్తుంది. గిట్టుబాటుపై గులాబీ దళం గురి అనే ఒక వార్త ప్రధానంగా కనిపిస్తుంది. వలసలతో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడంపై బీఆర్ఎస్ నజర్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిస్థితి మదింపు అనే వార్త కూడా కనిపిస్తుంది. కాంగ్రెస్ సమయం మధ్య పొత్తు కుదిరిందంటూ కూడా కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి వార్త కనిపిస్తుంది. రేవంత్ నాయకత్వంలో ఒక్కటిగా ఉన్నామంటూ వార్త. అలాగే మరొక వార్త చూసుకుంటే బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని కూడా కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వెలుగుకు సంబంధించి ప్రధాన హెడ్లైన్ పొలిటికల్ లీడర్లకు నోటీసులపై త్వరలోనే చెప్తామంటూ సిపి కొన్ని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుంది, హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి వెల్లడి. కేసుపై తొలిసారిగా ఆయన స్పందించినటువంటి పరిస్థితి ఉందని కూడా వార్త కనిపిస్తుంది. అలాగే జోరందుకోని ప్రచారం, ఎన్నికల క్యాంపెయిన్పై మన్నుటండ ఎఫెక్ట్ అనే వార్త కనిపిస్తుంది. ప్రెజర్ పెంచితే పుటుక్కు అనే ఒక వార్త ప్రధానంగా హెడ్లైన్ కనిపిస్తుంది. ఎక్కడికక్కడ పగిలిపోతున్న మిషన్ భగీరథ ఇంట్రా పైప్ లైన్లో ఒక వార్త కనిపిస్తుంది. ఓ దిక్కు రిపేర్లు చేస్తుంటే మరో దక్క లీకులు వస్తున్నాయి. అన్ని జిల్లాల్లో డిస్ట్రిబ్యూటర్ లోపాలు కనిపిస్తున్నాయి. 1000 కోట్లు ఖర్చు చేసిన పాత ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పైనే వాడిన గత సర్కార్ అంటూ కూడా మరొకసారి డొల్లతనం బయటపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది వార్త. టెర్రరిస్టులు వేటాడుతామనే మోదీకి సంబంధించి వార్త కనిపిస్తుంది. టెర్రరిస్టులు ఎక్కడకు పారిపోయినా వదిలిపోమని ప్రధాని మోదీ అన్నారు. వాళ్ళ అడ్డాలో దూరి మరీ చంపుతామంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి రక్షణ శాఖకు సంబంధించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే 6 చిన్నారులు మృతి అనే ఒక వార్త హర్యానాకు సంబంధించి కనిపిస్తుంది. మరోసారి కవిత అరెస్ట్, ఈడీ టు సిబిఐ అనే ఒక వార్త కనిపిస్తుంది. తీహార్ జైల్లో అదుపులోకి తీసుకున్న సిబిఐ అధికారులు అనే వార్త కనిపిస్తుంది. 10 ఏళ్ళు రేవంత్ సీఎం, మా పార్టీలో గ్రూపులు లేవు అంటూ మంత్రి కోమటిరెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం, బీజేపీ బీఆర్ఎస్ లీడర్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించదు లేదమంటూ కూడా కొన్ని హెచ్చరికలు చేశారు. ఐఫోన్ సైబర్ ముప్పు అనే వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కమలంలో గ్రూపులు అనే ప్రధానంగా ఒక హెడ్లైన్ కనిపిస్తుంది. కేంద్ర మంత్రి పదవి కోసం ఇప్పటి నుంచి ఎత్తులు, సొంత పార్టీలో తమకు పోటీ అన్నోళ్లకు చెక్ పెట్టే ప్రయత్నాలు, పరిస్థితి తెలిసి షాక్ గురైనటువంటి జాతీయ నాయకత్వం అనే వార్త కూడా కనిపిస్తుంది. చివరిగా ఫ్రీ జర్నీతో మహిళల ఆమ్దానీ పెరిగింది, ఛార్జీల ఆదాయంతో దాదాపు 3000 నుంచి 5000 మిగులుతున్నటువంటి పరిస్థితి ఉందని కూడా ఒక వార్త కనిపించినటువంటి పరిస్థితి. చివరిగా అమ్మా న్యూస్ డిజిటల్ ఒకసారి పేపర్ చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం అంటూ ఒక వార్త కనిపిస్తుంది. తొలిసారి స్పందించిన సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి, రాజకీయ నాయకులకు నోటీసులపై త్వరలోనే ప్రకటిస్తాం, పారదర్శకంగా విచారణ జరుగుతుందని కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే 10 ఏళ్ళు రేవంత్ సీఎం, కాంగ్రెస్లో గ్రూపులు లేవు, షిండేలు లేరు, ఏకనాథ్ షిండేను సృష్టించిందే బీజేపీ, పనికట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. హరీష్ అలాగే ఏలేటి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది, బండిని పదవి నుంచి ఎందుకు తప్పించారో తెలుసా, మీ పార్టీ అంతర్గత విషయాలు నీకు తెలుసా, ప్రభుత్వాన్ని పడగొట్టే మాటలు బంద్ చేయండి, సీఎంతో కలిసి టీమ్గా పనిచేస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా క్లియర్ కట్గా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. కవితను అరెస్ట్ చేసిన సిబిఐ అనే వార్త కనిపిస్తుంది. అలాగే మత సామరస్యానికి ప్రతీక, రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ వేడుకలు, ఆదిలాబాద్లో ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన కంది శ్రీనివాసరెడ్డి అనే వార్త కనిపిస్తుంది. మున్సిపాలిటీలకు ముందస్తు ఎన్నికలు, గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్తులో పూర్తయిన వెంటనే అనే ఒక వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి అమానీస్ కనిపిస్తుంది. చివరిగా మనం పూర్తి స్థాయిలో చూసుకుంటే దీనిపై విశ్లేషణ అందించేందుకు న్యూస్ క్యాన్లో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు మనకు అందుబాటులో ఉన్నారు. కృష్ణమూర్తి గారు నమస్తే. ప్రధానంగా చూసుకుంటే కవిత హీట్ ఒకవైపు పెంచుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటే, ఇటువైపు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి 10 ఏళ్ల పాటు ఆయనే ఉంటారు, సో ఇక్కడ మాలో ఎటువంటి గ్రూపులు లేవంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో చాలా సందర్భాల్లో కాంగ్రెస్లో లొక్కులొక్కులు ఉన్నాయి, సో ఆయన పడిపోతున్నారు, ఇట్లా వచ్చినా కూడా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాగే ప్రత్యర్థి పార్టీలపై కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితి. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? కాంగ్రెస్ పార్టీలో ఏ రకమైన రుకరుకులు అనేది ఇది ఒక బయటపడతా ఉంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము ప్రభుత్వాన్ని సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తాం, 10 ఏళ్ళు సీఎంఏ ఉంటారని. కావచ్చు, ఉండొచ్చు కూడా. కానీ పార్టీ అంతర్గతంగా జరుగుతున్న విషయాలు మేము బయటకు రావడం కొంత ఇబ్బందికర పరిస్థితి ఆ పార్టీ.
దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. పార్టీ అంతర్గతంగా రేవంత్ రెడ్డి సహకరించట్లేదు. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి మన కొడంగల్లో చెప్పాడు, నా మీద కుట్రలు జరుగుతున్నాయి. విపక్ష పార్టీల కుట్రలు జరిగితే ఓపెన్ గా చెప్పాడు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ చేస్తుంది దాని సంగతి చూస్తా, లేకపోతే బీజేపీ రకంగా చేస్తుంది దాని సంగతి చూస్తా. లేదు బీజేపీ రకంగా చేస్తే ప్రజలే ఆలోచన చేయాలి, బీఆర్ఎస్ రకంగా చేస్తుంటే ప్రజలే ఆలోచన చేయాలి. అలా చెప్పకుండా నా మీద కుట్ర జరుగుతుంటే పార్టీలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాల మీద రేవంత్ రెడ్డి కూడా కొంత అసహనంతో ఉన్నారు అన్న విషయం కొంత స్పష్టం అవుతాం. టికెట్ల విషయంలో కానీ, అంటే లోక్సభకు సంబంధించిన టికెట్ల విషయం కానీ మిగతా విషయాల్లో కొంత పార్టీలో కొంత జోరుగా చర్చలు పోటాపోటీ కూడా పడతా ఉన్నారు అభ్యర్థులు. ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం విషయంలో కొంత గందరగోళం ఖమ్మం టికెట్ విషయం. ముగ్గురు మంత్రులు ఖమ్మం టికెట్ కావాలని కోరుకుంటా ఉన్నారు. ఆ ముగ్గురిని సంధానించాలి అంటే కొంత అధిష్టానానికి ఇబ్బందిగా మారింది, ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంచెం ఇబ్బందికరంగా మారింది. దీంతోటి మళ్ళా మరికొంతమంది పేర్లను తీసుకొచ్చి ఆ తెరపై తీసుకొచ్చారు పిల్లలు. చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అంటే మేము అంతా ఒకటి, మేము ప్రజాసేవ చేసినకే వచ్చాము, కాంగ్రెస్ పార్టీని మేము నిలపాలి, కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి అని మా లక్ష్యం బయట చెప్తున్నటువంటి నాయకులు ఎవరికి వారు యమునా తీరా అనుకోవడం తోటి ఆయన కూడా అనుకున్నంత వేగంగా పుల్లుకొట్టారు. ప్రజల్లో కూడా ఏ రకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ పైన అభిమానంతో ప్రజలు ఓటేశారు. ఆ కోణంలో పాలన సాగట్లేదు అనేది కొంత మనం చూడొచ్చు. 100 రోజుల్లో కొంత ప్రజా వ్యతిరేకత అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కట్టుకుంది. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వం పనిచేయడం కాదు, ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం కాదు, సమిష్టి కృషి లేకపోవడం, ప్రజల్లోకి పాలన పైన సరైన విధంగా వాటిని తీసుకెళ్ళకపోవడం, సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజల్లోకి సరిగ్గా చొప్పించట్లేదు. ఒక మంత్రి తాను తన శాఖ చేసే పనితో పాటు రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా అంటే వివిధ శాఖల నుంచి ఏ రకమైన సంక్షేమ పథకాలను వివరించాలి, అభివృద్ధి ఏ రకంగా జరుగుతుందని తెలిపాలి. కానీ ఒక మంత్రి ఏం చేసింది, తన శాఖ నుంచి ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నామన్న విషయం వదిలించుకోవాలి. ప్రతిసారి సీఎంఏ చెప్పాలి, సీఎంఏ మొత్తం రాష్ట్రానికి సంబంధించిన విషయాలు చెప్పాలి అంటే కొంత బోర్ వచ్చే అవకాశం ప్రజలు కూడా విసిగేస్తారు. ఏడవది ఇదే మాట చెప్తారు, ఇంద్రపై చేసింది ఏదైనా ముందు కాడ చెప్పిండు, ముందు గిడ చెప్పిండు, కాడ చెప్తే ఒకడ చెప్తారు, ఇదే వేరే లేవాడు. అలా కాకుండా వేరు వేరు కోణాలు వేరు వేరు ప్రజలకు వివరించి విశదీకరిస్తే బాగుంటుంది. కానీ ఆ రకంగా చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ. అంటే అంతర్గతంగా కొంత పోరు అనేది మొదలైంది. మరి ఇంకొకరు చాలా మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంటే మంత్రులుగా లేకపోవచ్చు, ఎమ్మెల్యేలు లేకపోతే ప్రజాప్రతినిధులుగా లేకపోవచ్చు, కానీ సీఎం అపాయింట్మెంట్ దొరకట్లేదు. మూడో అంశం, ఇతర పార్టీ నుంచి వచ్చే వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో దీర్ఘకాలంగా పనిచేసిన వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. కేంద్ర విషయం కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. చేర్చుకుంటున్నారు, పార్టీలోకి చేర్చుకుంటున్నారు, కానీ కన్సర్న్ జిల్లా నాయకులను కానీ కన్సర్న్ కాన్స్టిట్యూన్సీ నాయకులను కానీ వాళ్ళని సంప్రదించాల్సిన అవసరం ఉంది, కానీ చేయట్లేదు. ఆ రకంగా చేయాల్సిన అవసరం. ఇవన్నీ కూడా పరిశీలిస్తే కాంగ్రెస్ లో అంతర్గత పోరాటం సాగుతుంది. ఖచ్చితంగా నాయకత్వం కోసం మళ్ళీ పోరాటం సాగుతుంది. మళ్ళీ పాత ధోరణికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్న అభిప్రాయం ప్రజల్లో నెలకొన్నది. దీన్ని సమూలంగా తుడిచివేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు, సీఎం అందరూ కూడా పనిచేయాల్సిన అవసరం. ఎన్నికల వేళ ఇట్లాంటివి వస్తే కొంచెం ఇబ్బందికర పరిస్థితి జరుగుతున్న ప్రమాదం అయితే కొంత ఇబ్బందికర పరిస్థితి ఉండే పార్టీకి కానీ అభ్యర్థులకు కానీ. ఈ సమస్య పోవాలి అంటే ఏం చేయాలి అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాలి. మరోసారి అసెంబ్లీ ఎన్నికల ముందు ఏ రకమైన ఐక్యత లాగంటూ ఉన్నారో ఆ రకమైన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కూడా 6 నెలల ముందు కాంగ్రెస్ పార్టీలో గందరగోళం, ఎవరికి వారు యమునా తీరే అని ఉన్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది వాళ్ళందరూ కూడా ఏకమయ్యారు, బస్సు యాత్ర చేశారు, మిగతా కార్యక్రమాలు చేశారు, వేదికల మీద మాట్లాడారు, ఒకరికొకరు ప్రశంసించుకున్నారు, ఒకరికొకరు ఆలింగనం చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. మళ్ళీ అధికారంలో రాగానే ఎవరికి వారిగా గ్రూపుల వారిగా వెళ్తా ఉన్నారంటే కొంత ప్రచారం ప్రజల్లో ఆ రకమైనటువంటి సంకేతాలు వెళ్తా ఉన్నాయి. ఆ సంకేతాలు వెళ్ళకుండా కాంగ్రెస్ పార్టీ
ఎస్ జాగ్రత్తలు తీసుకొని ఎన్నికలకు వెళ్తే తప్ప కొంత అనుకూలమైన పరిస్థితి ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంటాయి తప్ప లేకపోతే రైట్ కృష్ణమూర్తి గారు ఇంకొక అంశం మాట్లాడదాం. ఇంకొక అంశం ప్రధానంగా చూసుకుంటే కవితకు సంబంధించి హాట్ టాపిక్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇటువైపు సిబిఐకి కేసు బదిలీ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో వీళ్ళేమో మాకు ఎటువంటి నోటీసులు ముందస్తుగా ఇవ్వనటువంటి పరిస్థితి, వారెంట్ ఇవ్వకుండా ఎలాగా సిబిఐ మళ్ళీ మమ్మల్ని అదుపులోకి తీసుకుంటుంది, అరెస్ట్ ఎట్లా చేస్తుంది, ఇట్లాంటి వ్యాఖ్యలు కూడా చేశారు. సో ఆ కేసు ఎలాగా మార్పులు చేరే అవకాశం కనిపిస్తుంది, మరింత పీఠపుని బిగిసిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని వార్తలు వస్తున్నాయి. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు? దీంట్లో పరస్పరం లింకులు ఉన్నాయి సార్. లిక్కర్ కేసు మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఖచ్చితంగా సిబిఐ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. అంటే కుట్రకోణం కూడా దాగి ఉంది, కుట్రకోణం కూడా దాగి ఉంది కాబట్టి ఖచ్చితంగా సిబిఐ ఎంటర్ అయింది. మనం మొదట్లోనే అరెస్ట్ అయిన మొదట్లో చెప్పుకున్నాం. అంటే అంతకాలం ముందే సిబిఐ ఒకసారి విచారించింది, సిబిఐ మళ్ళీ నోటీస్ ఇస్తే కవిత వెళ్ళలేదు, అవన్నీ జరిగాయి. అరెస్ట్ కాలం ముందే ఇవన్నీ కూడా జరిగాయి, సిబిఐ ప్రవేశించింది. కానీ సిబిఐ మరోసారి అరెస్ట్ చేయడం అనేది ఇది సంచలనం. సిబిఐ కోర్టు చెప్పింది శనివారం విచారించాం మేము. అంటే ఆ విచారణ సందర్భంగా కొంత కవిత నుంచి కొంత సమాచారం సేకరించారు. దాన్ని క్రోడీకరించిన తర్వాత మరింత సమాచారం రావాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో ఖచ్చితంగా కుట్రకూరం ఉందంటే సిబిఐ నిర్ధారణకు వచ్చింది, బలంగా నిర్ధారణకు వచ్చింది. వచ్చిన తర్వాతే శనివారం జైల్లో కవితను, తిహార్ జైల్లో కవితను విచారించిన తర్వాత విచారణ సందర్భంగా వచ్చినటువంటి వాంగ్మూలాన్ని కోర్టుకు సమర్పించినటువంటి సిబిఐ ఆ వాంగ్మూలం మీద కొన్ని అనుమానాలు వ్యక్తం చేసి మేము అరెస్ట్ చేస్తున్నాము, అనుమతించండి, మళ్ళీ కస్టడీ కూడా రావాలి, కస్టడీ కోరుతున్నాం, ఈరోజు కస్టడీకి కోరే అవకాశం లేదు. కస్టడీలో మరింత సమాచారం అంటే పిడిప్రోపో మీద ఈడీ దర్యాప్తు చేస్తుంది. అంటే మనీ లాండరింగ్ పిఎంఎల్ఏ దాని మీద ఈడీ దర్యాప్తు చేస్తుంది. కుట్ర కోణంలో సిబిఐ దర్యాప్తు చేస్తుంది. రెండు వేరు వేరు కేసులు, రెండు వేరు వేరు విచారణ. గతంలో జగన్ మీద ఏ రకంగా అయితే ఆరోపణలు వచ్చాయో అదే రకమైన ఆరోపణలు ప్రస్తుతం కవిత మీద వస్తాను. కేసు నమోదయ్యాయి, అంటే ఈడీ కేసు నమోదు చేసి సిబిఐ కేసు నమోదు చేసి, అంటే ఖచ్చితంగా దీంట్లో పెద్ద ఎత్తున కుట్రకోణం కూడా ఉంది అనే విషయాన్ని, అంటే ఆర్థిక లావాదేవీల సంబంధాల కుట్రకోణం దాగి ఉంది అని సిబిఐ భావిస్తుంది. కాబట్టి ఆ కుట్రకోణాన్ని ఛేదించేందుకు కవితను సిబిఐ కస్టడీ తీసుకునే అవకాశం ఉంది. సిబిఐ విచారణలో కవిత చెప్పే అంశాల గారు ప్రధానంగా అంటే ఈ రోజు 10:30 సంబంధించి దాదాపుగా ట్రయల్ కోర్టులో కవిత లాయర్ పిటిషన్ వేశారు. అది విచారణ కూడా రానున్నటువంటి పరిస్థితి. దాదాపుగా మీరు అన్నట్టు కస్టడీ కూడా అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కస్టడీ కూడా ఒకటి ఇస్తే కనుక ఎన్ని రోజులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది కోర్టు? సిబిఐ వారం రోజులు కోరుతున్నారు, 8 రోజులు కోరుతున్నట్టుంది. కానీ 4 రోజులు ఇవ్వచ్చు అని అనుకుంటున్నాను. కోర్టును మేమంత ఎడిట్ చేయడం అనేది సరైనది కాదు అనే నా అభిప్రాయం. కోర్టు విషయంలో మనం సాధ్యాలు ఎంతవరకు నిర్ణయాన్ని మనం ఊహించి చెప్పడం అనేది కొంచెం కష్టం. అక్కడ వాదనలు ప్రతివాదనల ప్రకారంగా ఆధారపడి ఉంటుంది. ఏదైనా కవిత పిటిషన్ వేస్తున్నాం కాబట్టి ఆ పిటిషన్ మీద కూడా కొంత వాదన జరిగే అవకాశం. అరెస్ట్ సవాల్ చేస్తాం కస్టడీ పిటిషన్, సిబిఐ అరెస్ట్ సవాల్ చేసే అవకాశం ఉన్నాయి కవిత. దాని మీద కొంత విచారణ జరిగే అవకాశం ఉంది. విచారణ తర్వాత ఈ రోజు కాకపోతే రేపైనా ఖచ్చితంగా, రేపు శనివారం కాబట్టి కోర్టు ఉంటుంది, డిపోర్ట్ కాబట్టి ఉంటుంది. రేపు మేము ఈ రోజు చెప్పండి. అంటే మన రాష్ట్రానికి వస్తే మరొక, ఇప్పుడు మనకి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా కీలకంగా అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక అంశం మనం మాట్లాడితే, సో దీనికి సంబంధించి మొట్టమొదటిసారిగా సిపి స్పందించినటువంటి పరిస్థితి శ్రీనివాసరెడ్డి. సో ఆయన చేస్తూ రాజకీయ నేతలు త్వరలో ఎవరికి నోటీసులు ఇవ్వాలనే పరిశీలన జరుగుతుంది. సో దానికి సంబంధించి కార్యాచరణ కూడా రూపొందుతున్నటువంటి వార్తలు మనం చూస్తున్నాం. సో ఈ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? సో ఈ 2-3 రోజుల్లో నోటీసులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? మీ విశ్లేషణ దానికి సంబంధించి ఏమంటారు? ఖచ్చితంగా మొదటి నుంచి అంటే ఎప్పుడైతే ప్రణీత్ రావు వాళ్ళు చేశారో అప్పటి నుంచి మొదటి రాజకీయ నేతల ప్రమేయం ఉంది, గత పాలకులలో పెద్ద మనుషుల ప్రమేయం ఉంది, అంటే హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ప్రమేయం ఉందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తా ఉన్నాయి. దీంట్లో కూడా ఖచ్చితంగా నిన్న సిపి గారు కూడా చెప్పారు, ఖచ్చితంగా హెచ్ఓడికి ఇస్తాము, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్, అంటే ఎక్స్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్
ఖచ్చితంగా నోటీస్ ప్రచారం అయిపోయింది. వాళ్ళ ప్రమేయం ఏ రకంగా ఉంది, వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది పోలీసులకు అనే విషయం అంతా కూడా ఇప్పటికీ అనేక కథనాలు వచ్చాయి, అనేక రకమైనటువంటి వార్తలు వచ్చాయి, అనేక రకమైన అంశాల మీద చర్చ కూడా మొదలైంది. అంటే ఫోన్ ట్యాపింగ్ లో ఏం చేశారు, ఎక్విప్మెంట్ ఎవరు సమకూర్చారు, ఎక్విప్మెంట్స్ ను ఎవరు ఎక్కడ సెటప్ చేశారు, ఆ మానిటరింగ్ ఫోన్ ట్యాపింగ్ మానిటరింగ్ ఎవరు చేశారు నిరంతరం, అసలు ఫోన్ ట్యాపింగ్ చేయాలి అని ఆదేశించింది ఎవరు, ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎవరు లబ్ధి పొందారు, ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. కాబట్టి వీటన్నిటి ఈ అంశాలన్నిటి మీద కూడా ప్రస్తావించే అవకాశం. టెలికమ్యూనికేషన్ యాక్ట్ ప్రకారంగా వీళ్ళ కేసులు నమోదు చేసి విచారిస్తే మరింత సమాచారం వచ్చే అవకాశం. ఒకవేళ కేసును పోలీసులు నమోదు చేస్తే సుమారు 10 ఏళ్ళు లోపల నేరం రుజువై ఖచ్చితంగా 10 ఏళ్ళ వరకు వేలు రాజు నెలక్ట్ అంత బలంగా ఉండాలి. ఒక 10 ఏళ్ళు అయితే కొంత రాష్ట్రంలో సంచలనం రేకెత్తించే అవకాశాలు ఉన్నాయి, కొంత సంచలనం తెలియజేసే అవకాశం ఉంది. పాలకులు చెప్పారు, పాలకులు గవర్నమెంట్ అంటే పెద్ద తలకి చేసామని చెప్పాడు, ఒక ఆయన చేయలేదని ఇంకో ఆయన మాట్లాడతాను. కానీ ఇప్పుడు 2 సార్లు చెప్పారు. ఒక కేసీఆర్ గారు టెలి ట్యాపింగ్ విషయంలో, ఫోన్ ట్యాపింగ్ విషయంలో నేను 2 రోజుల్లో మాట్లాడతానని చెప్పారు. దాదాపు వారమైంది. మన కరీంనగర్లో చెప్పారు. కృష్ణమూర్తి గారు ఇప్పుడు మాట్లాడాల్సిన సమయం వచ్చింది అనుకోవచ్చు, ఖచ్చితంగా స్పందించాల్సిన సమయం. ఒక నేతలకు కనుక ఖచ్చితంగా నోటీసులు ఇస్తే సో ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి పరిస్థితి. మీ విశ్లేషణలో చూసుకుంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి చివరి నుంచి వెళ్తున్నారు, మొదటి వాళ్ళకి ఇచ్చే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే లింక్గా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మంత్రులుగా ఉన్నటువంటి వ్యవహరించినటువంటి వారికి, ఎంపీలుగా ఉన్నటువంటి వారికి ఇచ్చే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే పెద్ద తలకైన ముందు నుంచి చెప్పుకున్నటువంటి పేరు ఏదైతే ఉందో వాళ్ళకి వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అనుకోవచ్చా? ఏదైనా సరే సార్, దర్యాప్తు కేసులో పెద్ద చిన్నది ఉండదు, చట్టము అందరూ సమానం. లింకు రణీత్ రావును విచారించారు. రణీత్ రావు స్టేట్మెంట్ ద్వారా రాధాకృష్ణ రావును అరెస్ట్ చేశారు. రాధాకృష్ణ రావు అనేక సంచలన విషయాలు చెప్పారు. పోలీస్ కన్ఫెక్షన్ చాలా విషయాలు చెప్పారు, స్టేట్మెంట్ ఇచ్చారు. మునుగోడు ఎన్నికలకు ఏం చేశారు, దుబ్బాక ఎన్నికలకు ఏం చేశారు, ఎక్కడ ఏం పెట్టారు, రేవంత్ రెడ్డి ఇంటి పక్కన ఎందుకు పెట్టాల్సి వచ్చింది, రేవంత్ రెడ్డి ఇంటి పక్కన ఎక్కడ పెట్టారు, ఆ ఎక్విప్మెంట్ ఎవరు సమకూర్చారు, ఏం చేసిన మొత్తం విషయం ఆయన దాంట్లో వివరించారు. అంటే ఇవన్నీ కూడా చేయడానికి కారణం ఏంటిది, రాష్ట్రంలో తనకు ప్రత్యామ్నాయం ఎవరు ఉండకూడదు అనే కోణంలో గత పాలకులు ఆలోచన చేశారు. ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది, అది అంటే పూర్తి స్థాయిలో ఎవరు చేశారు, ఈ అధికారులు ఎందుకు చేస్తారు అనే దానికి ఇప్పుడు విశ్లేషణ జరిగితే అసలు ఎందుకు చేపించారు అనేది ఇప్పుడు విచారణ మొదలు కాబోతుంది అనుకోవచ్చు మనం. అంటే రేవంత్ రెడ్డి టార్గెట్ ఎందుకు, ఇంకొక వ్యక్తి ఎందుకు టార్గెట్ అంటే రేవంత్ రెడ్డి విషయం వచ్చింది కాబట్టి మనం డైరెక్ట్ గా మనం మాట్లాడలేదు, లేకపోతే మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, ఇక్కడ పేరు ప్రస్తావించాల్సిన. రేవంత్ రెడ్డి ఇంటికి 300 మీటర్ల దూరంలో ఇల్లు తీసుకొని దాంట్లో ఎక్విప్మెంట్ ఆయన పూర్తిగా ఆయన ఇంట్లోకి వచ్చే వాళ్ళు, కొల్లే వాళ్ళు, మాట్లాడుకునే వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం విన్నారు. ఈ రకమైనటువంటి అంత దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఎందుకు జరిగింది అధికారికంగా, అది రాష్ట్ర ఏజెన్సీని ఏదో ప్రైవేట్ ఏజెన్సీ ప్రైవేట్ డిటెక్టివ్ పెట్టుకోవడం అనేది అది వేరు విషయం. ప్రైవేట్ డిటెక్టివ్ ప్రైవేట్ ఏజెన్సీ వేరు. కానీ రాష్ట్ర పోలీసు శాఖను వినియోగం చేసి వాళ్ళ విధులు వాళ్ళు చేయాల్సిన విధులు వేరు, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు తాబేదారుగా మార్చుకొని ఆ పోలీస్ శాఖను తాబేదారుగా మార్చుకొని చేయాల్సిన అవసరం ఇచ్చిన విషయంలో ఖచ్చితంగా నిగుదేయాల్సిన అవసరం. ప్రైవేట్ ఏజెన్సీ అంటే వాళ్ళు రైట్. కృష్ణమూర్తి గారు, ఇంకొక అంశం అంటే గత ప్రభుత్వం గురించి మనం మాట్లాడుతూ వస్తే ఇంకోటి చూసుకుంటే అంటే పూర్తిగా పైపులకు సంబంధించి నాసి రకమైనటువంటి పైపులను వాడారు, మిషన్ భగీరథకు సంబంధించి అని చాలా ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు దానికి సంబంధించి ఇప్పుడు మరొక వార్త కూడా కనిపిస్తుంది, ఎక్కడికక్కడ పగిలిపోతున్న, ఓవైపు సరి చేస్తుంటే మరోవైపు అవి ప్రెజర్తో పగిలిపోతున్నటువంటి పరిస్థితి, నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది, ఇప్పటికే నీటి కొరత ఉంది. సో ఈ విషయంతో ఈ సమస్యతో మరింత కూడా నీరు వృధా అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉందని ఒక అధికారుల నుంచి సమాచారం అంతా. సో దానికి సంబంధించి ఏమంటారు? మొదలైనప్పుడు కూడా చెప్పారు, కాంట్రాక్టర్ మీద ఆరోపణలు అనేక వచ్చాయి.
అనేకమైన ఆరోపణలు వచ్చాయి. మెగా లిమిటెడ్ వాళ్ళు తప్పులు చేస్తున్నారు, వాళ్ళు నాణ్యమైన పైపు వాడట్లేదు అని చెప్పేసి. కొన్ని సందర్భాల్లో రహదారులే కుంటలుగా మారిపోయినాయి, జలాశయాలు మారిపోయినాయి, పైపులు పగిలిపోయి, అంటే మెయిన్ పైప్ లైన్ పగిలిపోయి. అయినప్పటికీ పాలకులు దాని మీద దృష్టి పెట్టారు. అంటే క్వాలిటీ కంట్రోల్ పర్యవేక్షణ అనేది లోపించింది. పనులు ప్రైవేటు కాంట్రాక్టర్ చేసినప్పుడు దానికి సంబంధించిన పర్యవేక్షణ ఎప్పటికప్పుడు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చేయాల్సిన అవసరం. ఈ పర్యవేక్షణ లోపంతో ప్రాజెక్టులు పగిలిపోతున్నాయి, ప్రాజెక్టులు పనికి రాకుండా పోతున్నాయి, పైప్ లైన్లు పగిలిపోతా ఉన్నాయి, ప్రాజెక్టులు కుంగిపోతా ఉన్నాయి, పైప్ లైన్లు పని చేయకుండా పోతున్నాయి. అంటే పైపులు నాణ్యమైన పైపులు ఉన్నాయా లేవా, దీర్ఘకాలం మంచిగా ఉంటాయా ఉండయా అనే విషయాలను క్వాలిటీ కంట్రోల్ అనేది చేయాల్సి ఇనిషియేట్ చేయాలి. వాటిని పైప్ లైన్లు వేయకముందే పైపులు సరఫరా ఆగాని వెంటనే క్షేత్రస్థాయిలో ఎక్కడైతే డంపు చేసిన పైపులను అక్కడికి వెళ్ళి కొన్ని శాంపుల్గా కొన్ని తెచ్చేయాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వ ఇంజనీర్ల మీద. కానీ దాన్ని మరి చేసినా మంచిగా ఉందని వాళ్ళు ఇచ్చారా, లేదు అంటే పై అధికారుల ఆదేశాలతో చేయకుండా ఊరుకున్నారా, లేకపోతే కాంట్రాక్టర్ మనం విస్మరణ చేశారా, ఇది చేయాల్సిన అవసరం ఉంది. పైప్ లైన్లు పగిలిపోవడం అనేది కొంత ఇబ్బందికర పరిస్థితి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, అంటే ఇప్పుడున్న మన రాష్ట్రం ఉన్న పరిస్థితిలో వీధి కూడా తీవ్రంగా ఉంది, ఎండ తీవ్రంగా ఉన్నాయి. ఈ సమయంలో పైప్ లైన్ పగిలిపోతే, ఒక చోట పైప్ లైన్ పగిలిపోతే కనీసం 4 రోజులు ఎంత ఎమర్జెన్సీలు 24/7 చేసినా కనీసం 4 రోజులు ఆ 4 రోజులు ఆ ప్రాంతంలో ప్రాంతం సంబంధించిన మొత్తం అంటే గ్రామాలు అనుకోండి, బస్తీలు అనుకోండి, పట్టణాలు లేకపోతే వాటర్ లేకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితి. వాటర్ వేస్ట్ పోవడంతో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. కృష్ణమూర్తి గారు, ఇంకొక అంశం చూసుకుంటే ప్రధానంగా మహిళలకు సంబంధించి ఫ్రీ జర్నీ అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. అది ఇప్పుడు లబ్ధి చేకూరుతుంది మహిళలకు. దాదాపుగా 3 నుంచి 5,000 రూపాయలు కూడా వారికి ఆదా అవుతున్నటువంటి పరిస్థితి ఉందని మనకి తెలుస్తున్నటువంటి వార్తల పత్రికల్లో ఒక సమాచారం. సో నిజంగా ఆ పరిస్థితి రావటం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించినటువంటి ఒక మంచి స్టెప్ అనుకో. ఎందుకంటే మొదటి హామీ అదే, వచ్చిన 24 గంటలు గడవక ముందే నెరవేర్చినటువంటి హామీగా చెప్పుకోవచ్చు మనం. ద్వారా అనేది కొంత సత్యమైన ఏ రకంగా జరిగింది చెప్పాలి, దాన్ని వివరించాలి. అంటే 2,000, 3,000 వేసి ఆమె ఎట్లా పెరిగినట్టు, వాళ్ళు బయటకు వెళ్ళారు ఎండాకాలం, ఓకే మహిళలు బయటకు వెళ్ళారు, ఉద్యోగులకు పెరగడం అనేది ఉంటే ఉండొచ్చు. కానీ సాధారణ మహిళ ఒక టెంపుల్కి వెళ్దామనో ఒక ఊరికి వెళ్దామనో వెళ్ళిందనుకో, సాధారణ అంటే ప్రతిరోజు ప్రయాణం చేసే వాళ్ళు ఆఫీస్కో లేకపోతే ఇతరత్ర డైలీ నిత్య ప్రయాణం చేసే వాళ్ళకి కొంతవరకు ఊరట లభించింది అన్నటువంటి సమాచారం ఉంది. సో దాన్ని మనం పరిగణలో తీసుకోవచ్చు అంటారా? సో ఆ పరంగా ఏమైనా లభించడం వేరు, అమ్మకూడడం వేరు, రెండు వేరు వేరు. ఊరట లభించడం వేరు, ఆమ్దాన్ని సమకూర్చడం వేరు. బంధువుల ఇంటికి వెళ్ళారు, పనిలో ఫలము తీసుకుపోవాలి కదా సాంప్రదాయం ప్రకారంగా. ఒక టెంపుల్కి వెళ్ళాను, ఓకే టెంపుల్ కింద వచ్చేదో రాదు కదా. ఈ ప్రత్యామ్నాయం అంటే బస్సు ఛార్జీలకు వెచ్చించే డబ్బులను రెట్టింపుగా ఇంకో చోట ఖర్చు అవుతుంది, అది గమనించాలి. పన్నుల రూపం అధ్యయనం చేశారు, అధ్యయనంలో ఇచ్చారు, అధ్యయనం ఏమైంది కాదు. కానీ ఫ్రీ బస్ ఒకటే చూశారు. కానీ ఫ్రీ బస్ లో వెళ్ళిన మహిళలు ఇంకెంత అడిషనల్ ఖర్చు చేశారు, సాధారణ సమయంలో ఎంత ఖర్చు చేశారు, ఇప్పుడు ఫ్రీ బస్ మీద ఎంత ఖర్చు చేశారు అన్న విషయాన్ని కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అధ్యయనంలో కూడా వాటి పరిగణలో తీసుకోవాల్సి అవసరం ఉంది. అధ్యయనం చేసినటువంటి సంస్థలు వాటిని పరిగణలో తీసుకోవాలి. ఆ పరిగణలో తీసుకుంటే ఖచ్చితంగా వచ్చేది, ఎంత పెరిగినా ఎంత తగ్గినాయి. మీరు అన్నట్లు 100% రైట్. ఎందుకంటే పన్నుల భారం అనేది ప్రజల నుంచో తీసుకోవాలి తప్ప ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చే రైట్ లేదు, అది కూడా ఉన్నటువంటి నియమమే. కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నట్లు భారాల బ్యారేజ్ వేసుకున్నప్పుడు పూర్తిగా విశ్లేషిస్తే దాని క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటారు, అంతే కదా? అంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది దేవాలయాల ఆదాయం పెరిగింది అని. ఫ్రీ బస్ ద్వారా దేవాలయాల ఆదాయం పెరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది అధికారికంగా ప్రకటించిన సమాచారం, నేను ఊహించుకొని చెప్పింది కాదు. అన్నప్పుడు ఆదాయం ఏ రకంగా పెరిగింది,
మహిళలు ఎక్కువ సంఖ్యలో వచ్చారు, భగవంతుడికి కానుకలు సమర్పించుకున్నారు, కాబట్టి ఆదాయం పెరిగింది. మన కానుకల ద్వారా మహిళల దగ్గరికి పోయినా ఓకే, భగవంతుడు సమర్పించారు, వాళ్ళకు తృప్తి, ఆత్మసంతృప్తి అది. నేను భగవంతుడికి ఈ రకంగా ఇచ్చాను, మొక్కులు చెల్లించుకున్నా, మొక్కులు ఇచ్చాను, నేను మొక్కులు కట్టాను, పేరు చెప్పుకుంటారు వాళ్ళు. ఓకే రైట్, అది మంచిదే, మంచి సంప్రదాయం. కానీ మహిళలు పోయినా పోలేదా? ఫ్రీ బస్ చెప్పారు, ఫ్రీ బస్ మంచిదే, కానీ ఈ విధమైనటువంటి ఖర్చు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. దాని మీద కూడా అధ్యయన సంస్థతో ప్రభుత్వం ఆదేశించిందా లేక సొంతంగా అధ్యయన సంస్థ చేసిందా అనే విషయాన్ని పక్కన పెడితే, అధ్యయనం చేసినటువంటి సంస్థలు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే వాస్తవాలు వచ్చాయి. రైట్ 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 థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. ప్రధానంగా ఈరోజు చాలా అంశాలు మనం ప్రస్తావించాం. సో మీ విశ్లేషణ అందించేందుకు ప్రత్యేక ధన్యవాదాలు కృష్ణమూర్తి గారు. ఇది ఇవాళ న్యూస్ క్యాన్. రేపటి న్యూస్ క్యాన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.